హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్న త్రివేద్ ఖన్నా యూట్యూబ్ ఛానల్. ఆదాబ్, నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర, చంద్రపూర్. యాక్చువల్గా ఈరోజు కొంచెం వర్క్ ఉండే నేను మహారాష్ట్రకి అయితే రావడం అయితే జరిగింది. అంటే మహారాష్ట్ర ఇన్ ద సెన్స్ మహారాష్ట్ర స్టేట్లోని చంద్రపూర్ అనే సిటీకి అయితే రావడం అయితే జరిగింది. అక్కడ వర్క్ అయిపోగానే నేనైతే ఇక్కడ మహాకాళి టెంపుల్ అని చాలా పురాతనమైన టెంపుల్, అక్కడికైతే వెళ్దామని చూస్తున్నాను. ఇంతకుముందు కూడా నాకు ఒకసారి అయితే తెలిసింది ఆ టెంపుల్ గురించి, అప్పుడు వెళ్దామని అనుకున్నాను. కానీ ఇంకా అప్పుడు మనకి టైం సరిపోక నేనైతే వెళ్ళలేదు. సో ఇప్పుడైతే మళ్ళీ మనమైతే ఆ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ టెంపుల్లో అసలు సిచ్యువేషన్ ఏంటి, అసలు ఆ టెంపుల్ చరిత్ర ఏంటో మనం తెలుసుకొని మనమైతే చూడబోతున్నాం. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. బయట ఎన్ని షాప్స్ ఉన్నాయంటే టెంపుల్ చాలా ఫేమసే. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు నేను ఒకసారి వచ్చినప్పుడు మా వాళ్ళు వెళ్దామని అన్నారు. అప్పుడు ఇంకా నాకు టైం సరిపోక నేనైతే టెంపుల్కి అయితే రాలేదు. ఇప్పుడు ఇంకా వద్దాము, ఒకసారి వచ్చినప్పుడు ఇంకా దర్శనం అయితే చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఈరోజు అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. షాప్స్ అయితే అసలు చాలానే ఉన్నాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే లోపల టెంపుల్ కూడా ఇంత అదిగా ఉంటుంది అని చెప్పేసి. మనం టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయితే అవుతున్నాము. ఇక్కడ మనకి టెంపుల్ లోనకి రాగానే మనకి రైట్ సైడ్లోనైతే హనుమాన్ విగ్రహం అవుతుంది. ఇక్కడ ఇంకా ఈ హనుమాన్ దర్శనం చేసుకొని నేనైతే బయటికి వచ్చి ఒకసారి టెంపుల్ వ్యూ అయితే చూద్దామని చెప్పేసి నేనైతే బయటికి అయితే వచ్చాను. ఇది అసలు మామూలుగా లేదు. టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్ ఇది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనము జాతర జరిగినప్పుడు మనకి ఇక్కడ స్టే చేయడానికి ఇక్కడ గద్దెలు కూడా ఇంత ప్లేస్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనకి గణేష్ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడే ముందు హనుమాన్ టెంపుల్ ముందే మనకి గణేష్ టెంపుల్ కూడా వచ్చేసింది. ఇక్కడ లోపలైతే మొబైల్ అయితే అలవ్ లేదని చెప్తున్నారు. నేనైతే మెల్లిగా వాళ్ళకి తెలియకుండానే ఇదైతే రికార్డ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా మనకు మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇక్కడే ఉంది. మనం మెయిన్ టెంపుల్లోనకైతే ఎంటర్ అయితే అవుతున్నాము. ఇక్కడ జాతర జరిగినప్పుడు అసలు మనకి కనీసం నిలబడడానికి కూడా జాగా ఉండనంత రష్ అయితే ఉంటుందంట. నేను అయితే లాస్ట్ టైం జాతర అప్పుడే వచ్చాము, అప్పుడు కుదరలేదు. ఇంకా అప్పుడు ఉన్న వర్క్స్ వల్ల నేనైతే కుదరలేదు. యాక్చువల్గా చంద్రపూర్లోని ఇది ఒక అద్భుతమైన మహాకాళి మందిర్. ఇక్కడే ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయంట. ఇంకా అన్ని టెంపుల్స్కి వెళ్ళడానికి మనకైతే టైం లేదు. సో ఇంకా నేను ఒక్క టెంపుల్ అయితే దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే ఇది మంగళవారం రోజు మనకి చాలా రద్దీతోటి అయితే ఉంటుందంట. యాక్చువల్గా అయితే లోపలికైతే టెంపుల్లోకి మొబైల్ అయితే అలవ్ లేదు. నేను అయితే మళ్ళీగా తీసుకొని వస్తున్నాను. ఇక్కడ అంతా లేడీస్ అందరూ మిగతా చున్నీ వేసుకొని, జెంట్స్ అందరూ వచ్చేసి పైన టవల్ వేసుకొని అయితే దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నారు. ఈ టెంపుల్కి వచ్చి మనము నమ్ముకొని ఈ టెంపుల్లోకి వచ్చి మనమైతే దర్శనం చేసుకొని వెళ్తే ఎలాంటి వ్యాధులైనా మనకి పోతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ టెంపుల్లోనైతే మనకి 2 విగ్రహాలు అయితే ఉంటాయి, కాళీమాతవి. ఇదే మనకి టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి. ఇక్కడ వీడియోని అయితే రికార్డ్ అయితే చేయనీయలేదు. నేను దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాను. బయటికి రాగానే మనకి మాత పాదాలు అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. వీడియో తీద్దాం అనుకున్నాను, నాకైతే ఇంకా కుదరలేదు. నేను ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాను. వచ్చే దారిలో నాకు
బల్లార్ షా దగ్గర నేనైతే ఒక హోటల్ దగ్గర ఆగేసి నేను చికెన్ రైస్ను చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ మనకైతే ఏం లేవు, ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. సో ఇంకా నేను అందుకోసం అని చెప్పి ఇది ఒకటే అయితే ఆర్డర్ చేసుకున్నాను. నేను చికెన్ కర్రీ ప్లస్ వాటర్ బాటిల్ రైస్కి నాకు 320 రూపీస్ అయింది. చాలా ఎక్స్పెన్సివ్ అయింది. ఇంకా తినేసి అయితే నేనైతే స్టార్ట్ అయితే అయ్యాను. ఇక్కడ చూడండి అసలు బ్రిడ్జ్, అసలు ఇది మామూలుగా లేదు, గోదావరి బ్రిడ్జ్ అంట. అసలు ఘోరంగా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ బ్రిడ్జ్ పైన మనకి కింద గోదావరి ఉంది. కనీసం సైడ్కి సపోర్టింగ్స్ కూడా ఏం లేకుండా అసలు చాలా దారుణంగానే ఉంది. ఒక్క బస్సు వస్తే ఇంకో బస్సు రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది చూడండి, అసలు కనీసం సైడ్కి సపోర్టింగ్ కూడా ఏం పెట్టలేదు. ఎన్ని యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అసలు నైట్ టైంలో వస్తే ఇంకా డేంజర్గానే ఉంటుంది. పక్కన వచ్చేసి అది రైల్వే బ్రిడ్జ్. ఒక రోడ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా మహారాష్ట్ర రోడ్స్ అయితే చాలా డేంజర్గానే అవుతున్నాయి. మళ్ళీ మనం అయితే తెలంగాణలోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాము. చూడండి, ఒకప్పుడు ఈ రోడ్స్ కూడా చాలా డేంజర్గా ఉండేది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే రోడ్ ఇంత డెవలప్ చేస్తారని చెప్పేసి. చాలా బాగుంది ఈ 6 లైన్ రోడ్డు. అసలు మనము మహారాష్ట్ర దాటిన వెంటనే మనకి ఈ రోడ్ అయితే మనకి స్టార్ట్ అయితే అవుతుంది. లాస్ట్ టైం నేను ఒక 7 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే చాలా డేంజర్గా ఉండే ఈ రోడ్ అయితే. ఇప్పుడు అసలు మామూలుగా అసలు రోడ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా మనమైతే మంచిర్యాల దగ్గరికి అయితే వచ్చేసాము. మేము మంచిర్యాల నుంచి అయితే మా ఫ్రెండ్స్ని అయితే డ్రాప్ చేసి ఇంకా రిటర్న్ అయితే భూపాలపల్లికి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. మేము గోదావరి కానీ దగ్గరికి రాగానే మాకు చిన్న వర్షం అయితే స్టార్ట్ అయితే అయింది. చాలా వర్షాలు పడుతున్నాయి, అయినా కూడా గోదావరిలో నీళ్ళు అయితే లేవు. ఆల్మోస్ట్ మేమైతే భూపాలపల్లి దగ్గరికి అయితే వచ్చేసాము. ఫైనల్గానైతే ఇంటికి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. జర్నీ అయితే నాకు 250 kilometers అయితే వచ్చింది మాకు భూపాలపల్లి దగ్గర నుండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ అక్కడ వర్క్ ఉండి నేను వెళ్ళాను, కానీ నేను అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత నేను ఆ టెంపుల్కి వెళ్ళడం అయితే జరిగింది. ఆ టెంపుల్ చూసిన తర్వాత నాకైతే చాలా ప్రశాంతంగానైతే అనిపించింది. టెంపుల్లో కూడా అసలు టెంపుల్లోకి వెళ్ళగానే మనకు వైబ్స్ అయితే వేరే ఉండే. ఇంకా నేను ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేద్దాం అనుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.